డీలిమిటేషన్ పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం పార్లమెంట్ సీట్లు పెంచితే ఎవరికీ నష్టం జరగదు, అన్ని విధాలుగా బాగుంటుంది అంటూ 78 పేజీల నివేదిక ఇచ్చింది ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి. ఈ నివేదిక ప్రకారమే కేంద్రం డీలిమిటేషన్ చేయబోతోందా? ఈ నివేదికపై నిపుణులేమంటున్నారు? రాజకీయ పార్టీలు స్వాగతిస్తాయా? గతంలో భావించినట్టుగానే దేశవ్యాప్తంగా 824 సీట్లు, ప్రతి రాష్ట్రంలో 50% సీట్లు పెంచే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. దీనికి సంబంధించి ప్రధాని ఆర్థిక సలహా మండలి కీలక ప్రతిపాదనలతో వర్కింగ్ పేపర్ను సమర్పించింది. ఎన్ని నియోజకవర్గాలను విభజించాలి, ఎన్ని భాగాలుగా విభజించాలి, అందుకు కేవలం జనాభాను మాత్రమే కాకుండా ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకోవాలనే వివరాలను డీలిమిటేషన్ వర్కింగ్ పేపర్ 2026 పేరుతో 78 పేజీల నివేదికను తయారు చేసింది. 2009 నుంచి 2024 వరకు జరిగిన లోక్సభ ఎన్నికల డాటాబేస్ ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనకు జనాభాతో పాటుగా అధిక పట్టణీకరణ, ఎస్సీ, ఎస్టీ జనాభా, భాషాపరమైన పోలరైజేషన్, భాషాపరమైన వైవిధ్యం అనే 5 అంశాలను కూడా పరిగణలోనికి తీసుకోవాలని సలహా మండలి సూచించింది. ఈ ప్రతిపాదనతో సీట్ల సంఖ్య భారీగా పెరిగినప్పటికీ లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రస్తుత రాజకీయ వాటా ఎంత మాత్రం తగ్గదు. ప్రస్తుతం ఉన్న 543 సీట్లలో దక్షిణాది రాష్ట్రాల వాటా 23.76%గా 129 సీట్లు ఉంది. ప్రతిపాదిత కొత్త విధానంలో 195 సీట్లు పెరుగుతాయి. అప్పుడు కూడా అదే 24% కొనసాగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెరిగినప్పటికీ రాష్ట్రాల వారీగా ఉన్న బ్యాలెన్స్ దెబ్బతినకుండా డీలిమిటేషన్ ఫార్ములాను డిజైన్ చేశారు. తక్కువ ప్రాతినిధ్యం ఉన్న చిన్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్లను రెట్టింపు చేయాలని కూడా ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి స్పష్టం చేసింది. ఈ నివేదిక కేవలం ఒక ప్రతిపాదనగానే కాకుండా జూలై నెలలో చట్టసభల ముందుకు వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. డీలిమిటేషన్ ను కాంగ్రెస్ మినహా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నాయి. ఎంపీ సీట్లతో పాటు ఎమ్మెల్యే సీట్లు పెంచాలని డిమాండ్ చేస్తున్నాయి. దేశం మొత్తం కాకున్నా తెలంగాణ, ఏపీలో అయినా నియోజకవర్గాల సంఖ్య పెంచాలని బీఆర్ఎస్ అంటోంది. అయితే డీలిమిటేషన్ లో దక్షిణాదికి ఉన్న 24% వాటా తగ్గితే ఊరుకునేది లేదని అంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకోమని కేటీఆర్ అన్నారు. మరోవైపు డీలిమిటేషన్ పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి చేసిన ప్రతిపాదన ఏమాత్రం సరికాదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మల్కాజ్గిరి ఉంది, మనకు అందరికీ తెలిసింది. మన నగరంలో మల్కాజ్గిరిలో 30 లక్షలు, 40 లక్షలు, 40 లక్షలు ఓటర్లు ఉన్నారు. దేశంలో అత్యధిక జనాభా. సో దీన్ని 2 చేయాలా, 3 చేయాలా ఓటర్ పరంగానా, లేదా అత్యంత పెద్ద నియోజకవర్గం దేశంలో ఉంది, లేదా వైశాల్యం పరంగా కానీ, లేకపోతే జనాభా పరంగా కానీ, లేకపోతే లాజిస్టిక్స్ పరంగా కానీ, కొండలు అడవులు, పహాడీ ఏరియాలు ఇవి ఉన్నప్పుడు కానీ వీటిని ప్రామాణికంగా తీసుకోవాలి. కానీ ఇలా కాకుండా ఈ విధంగా తీసుకురావడం అనేది ఎంతవరకు అంటే రాష్ట్రాల్లో సర్దుబాటు చేసే విషయం కాదు కదా. ప్రభుత్వం అనేది నెంబర్ గేమ్ చుట్టూ తిరుగుతుంటుంది. అలాంటప్పుడు సీట్ల పెంపు విషయంలో పర్సెంటేజ్ ప్రామాణికంగా తీసుకుంటే ఎలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రేవంత్ రెడ్డి ఇతరులు ముఖ్యమంత్రి గారు అపోజ్ చేసింది ఏంటి అంటే నంబర్ గేమ్ కదా, పర్సంటేజ్ కాదు కదా. మీకు ఓటర్స్ కూడా ఒక నియోజకవర్గంలో ఒక ఓటు తేడా వచ్చినా ఆ వ్యక్తి గెలిచినట్టు, అంతేగాని పర్సంటేజ్ ప్రకారం కాదు కదా. పర్సంటేజ్ మీరు మెయింటైన్ చేసిన నంబర్ పరంగా తేడా వస్తుంది. తెలంగాణకి లేదా తమిళనాడుకి లేదా ఉత్తరప్రదేశ్కి ఈ నంబర్ ఇప్పుడున్న 40 తేడా ఉందంటే 2 రాష్ట్రాలకి రేపు 60 పెరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి అంశాలు ఇందులో ప్రస్తావించలేదు. అసెంబ్లీ స్థానాల పెంపు పైన ఎలాంటి ప్రతిపాదనలు లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడు రాజ్యాంగ సవరణ గంటలో మేము పెట్టుకొస్తాం, మీరు పాస్ చేస్తారా అని అడిగే పరిస్థితికి రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే బిల్లులు ఉండకూడదు అనేది కూడా మనం గమనించాల్సి ఉంది. వీటన్నిటికంటే ఇప్పుడు అప్రహెన్షన్స్ లేకుండా వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు ఎలా పార్లమెంట్ స్థానాలు చేయడమే కాకుండా అసెంబ్లీ స్థానాలు ఎలా అనేది ఈ డాక్యుమెంట్లో ఎక్కడ వాళ్ళు ప్రతిపాదించలేదు, దాని గురించి ప్రస్తావించలేదు. సో ఇష్యూ వల్ల ఒక విధంగా పార్లమెంట్ స్థానాలదే కాబట్టి రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాలు వాళ్ళ అభిష్టం మేరకు ఆ సంఖ్యాబలాన్ని బట్టి పెంచుకునేదానికి అవకాశాలు కల్పిస్తూ ఈ బిల్లులో కనుక రేపు రాబోయే బిల్లులో ప్రవేశపెడితే కొంతమేర ఈ ఆందోళన తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నాను. డీలిమిటేషన్ పై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఎలా సలహాలు ఇస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇది ప్రధానమంత్రి గారు ఆఫీసు చేసేది, వాళ్ళు ఏదో రీసెర్చ్ పేపర్గా చేస్తున్నారా? పబ్లిక్లో డిబేట్కి వాళ్ళ డ్యూటీయా? ఇంత సెన్సిటివ్ సబ్జెక్ట్ మీద వాళ్ళు కలవ చేసుకోవచ్చా? ప్రైమ్ మినిస్టర్ గారు
హయ్యర్ ఆఫీసర్స్ అథారిటీ ఉన్నదా? చాలా ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళు చేయవలసింది స్ట్రిక్ట్గా ఎకనామిక్ అడ్వైస్ దానికి ఇవ్వాలి, కానీ ఇలాగ అన్నిటికీ వచ్చి కెలికి కొన్ని సమస్యలు చెప్తా ఉంటే ఆశ్చర్యం ఉండదు. డీలిమిటేషన్ అనేది పూర్తిగా పార్లమెంటుకు సంబంధించిన అంశం. ఇందులో ఏ సలహా మండలి కూడా జోక్యం చేసుకునే అధికారం లేదంటున్నారు నిపుణులు. ఒక సికింద్రాబాద్ పెరిగింది, ఇంకో నిజామాబాద్ పెరిగింది, అది మొక్క కోద్దాం అనేది చాలా చాలా ఆశ్చర్యమైన విషయం. ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు ఇలా మొక్కలు కోద్దాం, సగం కోద్దాం అంటే చాలా ఇన్ఎక్స్పీరియన్స్ చూపెట్టేస్తున్నారు. తెలియని విషయాల్లో సంబంధం తెచ్చుకోకూడదు. డీలిమిటేషన్ ఎలా చేయాలి, డీలిమిటేషన్ ప్రాసెస్ ఏంటి, రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది. పార్లమెంటుకి అథారిటీ ఉన్నది డిబేట్ చేసి పాస్ చేయడానికి. ఏదో వ్యవస్థ, ఒక సలహాదారు వ్యవస్థ ఏదో ఎంత పెద్ద ఆఫీస్తో అయినా చేయటానికి మాత్రం వీలు లేదు. ఏ నియోజకవర్గంలో పెంచాలి, ఎలా విభజించాలి అనే దానిపై ఇప్పుడు ఇచ్చిన ప్రతిపాదనలు ఏమాత్రం సరికాదనే విమర్శలు వస్తున్నాయి. మరి కేంద్రం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.